సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ కొత్తగూడెం. భద్రాచలం అనగానే మనందరికీ ముందుగా గుర్తొచ్చేది కంచర్ల గోపన్న, అదేనండి భక్త రామదాసు. భక్త రామదాసు గారు స్వామివారికి ఆలయాన్ని కట్టించినా కూడా ఆలయానికి ఎప్పుడు ఏ పూజ ఎలా జరగాలి, అప్పుడు ఏ కీర్తన పాడాలి, ఏంటి అనేది కూడా మనకి చెప్పింది తూము లక్ష్మీ నరసింహదాసు గారు. 1790 సంవత్సరంలో గుంటూరు జిల్లాలో పుట్టి బాల్యం నుంచే శ్రీరాముని మీద అమితమైన ప్రేమతో భక్తితో తన ప్రభుత్వ ఉద్యోగాన్ని కూడా వదిలేసుకొని స్వాములవారి దర్శనానికై భద్రాచలం బయలుదేరారు. రామదాసు గారి తర్వాత సుమారు 100 సంవత్సరాల తర్వాత భద్రాచలానికి చేరుకున్న తూము లక్ష్మీ నరసింహదాసు గారు ఆల్లూరి వెంకటాద్రి గారి దగ్గర శిష్యరికం వహించి దక్షిణ యాత్రలకని చెప్పేసి బయలుదేరారు. అప్పటి వరకు కూడా అంటే తను ఉన్నంత వరకు కూడా రాముల వారికి ఎంతో ఘనంగా జరిగిన అన్ని సేవలు కార్యక్రమాలు కూడా ఆయన ఏనాడైతే దక్షిణ యాత్రలకి వెళ్ళాడో అక్కడి నుంచి నిజాం పరిపాలన అనేది వచ్చేసి స్వామివారికి పూజలు అనేటివి జరగలేదు. అక్కడ స్నేహితుడైన వరదల రామదాస్ని అన్ని తీసుకొని భద్రాచలం వచ్చిన నరసింహదాసు గారికి ఇక్కడ స్వామివారికి ఎటువంటి పూజలు కూడా జరగడం లేదు, కరెక్ట్ టైంలో ఏది జరగట్లేదు అని చెప్పేసి ఆయన చాలా బాధపడి గోల్కొండకి వెళ్ళి అక్కడ చందులాల్ గారిని కలుసుకొని అక్కడి నుంచి భద్రాచలం పాల్వంచ ఉన్న ఆలయాల అన్ని బాధ్యతలు అన్ని పరిపాలనలు తను తీసుకొని తిరిగి ఇక్కడికి వచ్చేసి ఇక్కడ స్వామివారికి నిత్యం కూడా సుప్రభాత సేవ దగ్గర నుంచి పవలింపు సేవ వరకు కూడా సుమారుగా 130కి పైగా కీర్తనలను రాసి స్వామివారిని ధరించి సేవించిన నరసింహదాసు గారు చివరిగా తన స్నేహితుడు ఎవరైతే ఉన్నారో వరద రామదాసు గారు తాను శివైక్యం చెందడంతో ఆ బాధని తట్టుకోలేక ఆ వైరాగ్యంతో తాను కూడా ఆ సీతారాముల వారికి చుట్టూ ఉన్న ప్రతి ఒక్క దేవతామూర్తులకు కూడా తను ఇక నాకు ఈ జీవితం వద్దు అని చెప్పి కోదండరామ అనే కీర్తనతో చెప్పేసి తన గోదావరిలో తన స్నేహితుడి దేహంతో తను కూడా గోదావరిలో మునిగి శివైక్యం చెందడం అనేది జరిగింది. ఇంతటి గొప్ప అయిన లక్ష్మీ నరసింహ దాసు గారి కీర్తనలను మనం ఈనాటి వరకు కూడా స్వామివారికి సుప్రభాత సేవ దగ్గర నుంచి పవలింపు సేవ వరకు ప్రతి ఒక్క కీర్తన ఖచ్చితంగా స్వామివారికి ఇక్కడ అనేది వాళ్ళు వేస్తారు. ముఖ్యంగా మనం నరసింహ దాసు గారు స్వామివారికి 10 ఉత్సవాలని ప్రారంభించారు. ఆ 10 ఉత్సవాలు కూడా ఇప్పటికీ మనకి జరుగుతూనే ఉంటాయి. ప్రాముఖ్యంగా మనం అందులో చెప్పుకోవాల్సింది సాయంకాలం పూట జరిగే దర్బార్ సేవ. దర్బార్ సేవ గురించి అందరికీ చెప్పాల్సిన పనేం లేదు. ఆ రోజు ఆదాయాలు అన్నీ కూడా స్వామివారికి లెక్కలు అప్పచెప్తూ అంటే రాముల వారిని ఒక రాజుగా భావించి ఒక రాజుని కూర్చోబెట్టినట్టుగా పెట్టేసి ఆ రోజు వచ్చిన ఆదాయ వ్యయాల గురించి స్వామికి వివరిస్తూ ఎంతో గొప్ప కీర్తనలను ఇక్కడ పాడతారు. ఆ కీర్తనలలో పవలింపు సేవ, సుప్రభాత సేవ ప్రతి ఒక్కటి కూడా మనకి ఈనాటికి మనం నరసింహదాసు గారు రాసిన కీర్తనలు ఈనాటికి కూడా మనం ఈ భద్రాద్రి రామయ్య సన్నిధిలో మనం వినొచ్చు. అంతేకాకుండా ఇక్కడున్న అందరికీ తెలిసిన రామదాసు కీర్తనలు అందరూ పాడితే అందులో కొందరు కూడా ఇక్కడ లక్ష్మీ నరసింహదాసు గారి కీర్తనలు పాడతారు.